హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సురేష్ కోపంగా కౌశికిని ఇలా అంటుంటాడు. ఆ రోజు మా నాన్నగారి చావుకి కారణమయ్యావు, నా చెల్లెలు జైలుకు వెళ్ళడానికి కారణమయ్యావు, ఈరోజు మా అమ్మ జైలుకు వెళ్ళడానికి కూడా నువ్వే కారణమయ్యావు అని కౌశికిని సురేష్ నిందిస్తూ ఉండగా జగదాత్రి అడ్డం పడి, అన్నయ్య వద్దు, వదినని అపార్థం చేసుకొని అనవసరంగా నిందించకండి అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఇక సురేష్ మాత్రం ఇలా అంటుంటాడు, లేదు, నేను సరిగ్గానే అర్థం చేసుకున్నాను. నా వెంటే ఉంటూ నన్ను వెన్నుపోటు పెడిచి నా వెనకే గోతులు తీసే వాళ్ళని నేనిక నమ్మలేను. కౌశికిని ఇంకా నమ్మితే ఈరోజు మా అమ్మకు పట్టిన గతే రేపు నాకు పట్టదన్న నమ్మకం లేదు అని సురేష్ అంటూ కౌశికితో, ఇక నీకు నాకు సంబంధం లేదు కౌశికి, గుడ్ బై కౌశికి అని అంటూ కోపంగా కోర్టు నుండి బయటికి వచ్చేస్తాడు సురేష్. ఇక కౌశికి సురేష్ సురేష్ అని అరుస్తున్నా కూడా సురేష్ ఏడుస్తూనే బయటికి వచ్చి కన్నీళ్ళని తుడుచుకుంటాడు. ఇక కౌశికి కోపంగా నిషిని నిన్ను అని అంటూ లాగిపెట్టి ఒక్కటి కొడుతుంది. నిషిని కౌశికి కొట్టగానే యువరాజ్, వైజయంతి ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు. ఇంకా కౌశికి కోపం తగ్గక నిషిని పీక పిసికి చంపేయాలని చూస్తూ ఉంటుంది. ఈరోజు నా చేతుల్లో నువ్వు చచ్చావు అని అంటూ కౌశికి నిషి పీకని పిసుకుతూ ఉంటుంది. ఇక నిషి, వైజయంతి, యువరాజ్ కుట్రలని కౌశికి ఏ విధంగా తిప్పికొట్టగలదు? ఇప్పటికైనా కుటుంబంపై ఉన్న గుడ్డి నమ్మకాన్ని కౌశికి వదిలిపెడుతుందా? దాత్రి ఈ అపార్థాన్ని ఎలా తొలగించగలదో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.